వందేళ్లకు పూర్వమే మలేషియాలో స్థిరపడ్డ తెలుగు కుటుంబాలవి. 5 తరాల నుంచి వారంతా అక్కడే బతుకుతున్నారు. అక్కడి సంస్కృతికి అనుగుణంగా వారి వేషం మారింది, భాష మారింది, జీవన శైలి మారిపోయింది. మాతృభాష తెలుగుపైన మమకారం మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. తెలుగు సంస్కృతిని తెలియచెప్పేందుకు పిల్లల్ని తెలుగు రాష్ట్రాలకు పంపారు. భాష తీయదనాన్ని పరిచయం చేశారు. మంగళారతులు కరుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ శ్రావ్యమైన గొంతులతో పాడుతున్న వీరంతా మన రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ పాఠశాల పిల్లలు అనుకుంటే పొరపాటే. వీరి భాష మలై అంటే మలేషియా అధికారిక భాష. 19వ శతాబ్దం ప్రారంభంలో పొట్ట చేత పట్టుకుని మలేషియా వెళ్లి అక్కడే స్థిరపడ్డ తెలుగు కుటుంబాలకు చెందిన వారు వీరంతా. ఈ 100 ఏళ్లలో 5 తరాలు మారిపోయాయి. వారి సంస్కృతి, జీవన శైలిలో చాలా మార్పులొచ్చాయి. మలేషియా భాష, వేషధారణ ఆ కుటుంబాల్లో చేరిపోయాయి. కాని ఇన్నేళ్లుగా వారి కుటుంబాల్లో ఒక్కటి మాత్రం చెక్కు చెదరలేదు. అదే తెలుగు భాషపై మమకారం. మలేషియాలో తమ పనులన్నీ మలై, చైనీస్, తమిళ భాషల్లో చక్కబెట్టుకున్నా ఇంటికి వచ్చాక చక్కటి తెలుగులో మాట్లాడతారు. పెద్దల నుంచి తెలుసుకున్న తెలుగును పిల్లలకు నేర్పిస్తూ మన భాషను, సంస్కృతిని, చరిత్ర గొప్పతనాన్ని తెలియచేస్తున్నారు. ఈ తెలుగు కుటుంబాల ప్రయత్నానికి మలేషియా తెలుగు సంఘం పూర్తి సహకారాన్ని అందిస్తోంది. శని, ఆదివారాల్లో తెలుగు కుటుంబాల పిల్లలకు తెలుగు నేర్పిస్తూ భాషను కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా భాషపై పరిశోధన చేసి పట్టున్న వారిని మలేషియా పిలిపించుకుని అక్కడి పిల్లలకు శిక్షణ ఇప్పిస్తోంది. హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం సహకారం అందిస్తున్నాయి. సాంస్కృతిక మార్పిడిలో మలేషియాలో స్థిరపడ్డ తెలుగు కుటుంబాల పిల్లలకు నీతి శిబిరం పేరుతో తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చి ఇక్కడి సంస్కృతిని, భాషను పరిచయం చేస్తున్నారు. ఇలా 14 నుంచి 19 ఏళ్ల వయస్సున్న పిల్లలు వారం క్రితం తెలుగు రాష్ట్రాలకొచ్చారు. ఇక్కడి సంస్కృతి, వేష భాషలను చూసి మురిసిపోయారు. ముత్తాతల ప్రాంతానికి రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్తున్నారు. మేము తెలుగు వాళ్ళు కాబట్టి మేమందరూ తెలుగు నేర్చుకోవాలని ఒక ఆశ కలిగింది. సో మేమందరూ తెలుగు నేర్చుకోవాలని ఒక పట్టుదలతో మేమందరూ తెలుగు నేర్చుకుంటాం. తెలుగు మన మాతృభాష, మన తల్లి లాంటి భాష. అలాంటి భాషని మనం వదులుకోలేము. చదవడం, రాయడం అని తెలుసుకుంటేనే మనం వచ్చే జన్మానికి మనం వాళ్ళకి తెలియజేసి అప్పుడు తెలుగు పెరుగుతుంది. అందుకే టీవీ భాష ఎలాగ నేర్చుకోవడం, ఆ భాష నేర్చుకుగానే మనకు తెలిసింది భాషలో ఎంత ఉందని. మనం మాతృభాష కాపాడుకోవాలి, మనం లేకపోతే ఎవరు కాపాడుకోవాలని నేర్చుకున్నాను. మాతృభాష అంటేనే తల్లి భాష కదా. సో తల్లి భాషని మనం ప్రేమించకపోతే ఎలా మరి? అందుకే తెలుగు భాష అంటే నాకు నా మాతృభాష కాబట్టి తెలుగు భాష మీద నాకు అభిమానం ఎక్కువ ఉంది. మన మాతృభాష కదా, మనం నేర్చుకోకపోతే వేరే ఎవరు నేర్చుకుంటారని నాకు ఒక ఆశ కలిగింది. అలా నేర్చుకున్నాను సార్. హైదరాబాద్కి వచ్చాను సార్. హైదరాబాద్ నుండి విజయవాడకి వచ్చాను ఇప్పుడు. సో ఈ ప్లేస్ అంతా చాలా చక్కగా ఉంది. తెలుగు సాంస్కృతిక మార్పిడిలో భాగంగా అమరావతి ప్రాంతాన్ని, కూచిపూడి నృత్యోత్సవాన్ని పిల్లలకు చూపించామని ఇండియన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు చెప్తున్నారు. మలేషియా తెలుగు పిల్లలకు మన భాష, సంస్కృతి గొప్పతనాన్ని తెలియచేయడమే పర్యటన ఉద్దేశమని అంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా 20 మంది పిల్లల్ని మరి ఆంధ్రప్రదేశ్ పంపడానికి మలేషియా తెలుగు అసోసియేషన్ వాళ్ళు నిశ్చయించుకున్నారు. తెలుగు నేర్పడానికి ప్రత్యేకంగా క్లాసెస్ ఇక్కడ కూడా కండక్ట్ చేయడానికి మేము కూడా సూచించాము. తెలుగు పద్యాలు, కవితలు, సామెతలు, సూక్తులు, గేయాలను మలేషియా తెలుగు పిల్లలు అలవోకగా వల్లవేస్తున్నారు. అక్కడి తెలుగు కుటుంబాల్లో మన భాష పట్ల చాలా మక్కువ ఉందన్నది వారికి పాఠాలు బోధిస్తున్న అధ్యాపకుల నిశ్చితాభిప్రాయం. భలే భలే సరదాగా మలేషియా తెలుగులో పదే పదే పదాలను పెదవులపై పలుకుతాం. క్రమశిక్షణ, దేశభక్తి కలిగినట్టి బాలలం, మాతృభాష గౌరవాన్ని నిలబెట్టే పౌరులం, అక్షరాల విజ్ఞానం అక్షయంగా సాధించి మలేషియా తెలుగు సంఘ గౌరవాన్ని నిలుపుదాం.
మన అచ్చులు హల్లుల్ని విభజించి వాళ్ళకి తేలిగ్గా అర్థమయ్యే విధంగా ఆకారాన్ని బట్టి అక్షరాన్ని విభజించి ఆ విధంగా తెలుగుని ఒక డ్రాయింగ్ లాగా నేర్పించడం, చాలా ఈజీగా నేర్పించడం జరిగిందనమాట. వాళ్ళు 15 రోజుల్లోనే తెలుగు అక్షరాలని, అచ్చుల్ని, హల్లుల్ని, గుణింతాలని నేర్చుకొని రాయడం, చదవడం చేసేసేవాళ్ళు అనమాట. మలేషియా తెలుగు సంఘం సొంతంగా వాచక పుస్తకాలని తయారు చేసుకోవడం ప్రారంభించాము. అంతర్జాతీయ తెలుగు విభాగం వారు వచ్చి మాకు 2013లో ప్రవేశిక, మాధ్యమిక, ప్రవీణ, విశారద 4 లెవెల్స్కి పరీక్షలు పెట్టడానికి గాను మాకు ఒప్పందం కుదిరింది. వేల కిలోమీటర్ల దూరంలో ఎక్కడో మలేషియాలో పుట్టి 5 తరాల మూలాల్ని వెతుక్కుంటూ ఇక్కడ యువత మనకి తెలుగు భాష కోసం తమ మాతృభాషను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. తెలుగు భాషను బతికిస్తామని, తెలుగు భాషను తాము నేర్చుకుని తమ ముందు తరాల వారికి అందిస్తామని మనతో చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో నాగాంజనేయులు, ఈటీవీ న్యూస్, విజయవాడ.